నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, నా పేరు బైలూరు యోగీష్ ప్రభు అండి. ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడండి, భాగ్యనగర్ నివాసినండి. ముందుగా నాకు ఇక్కడ పిలిచిన అక్కడ లోపల రాముడు ఉన్నాడు, నా పక్కన లక్ష్మణుడు ఉన్నారన్నమాట. వారికి ధన్యవాదాలు. అలాగే శ్రీ వెంకటేష్ గారు, వారికి కూడా ధన్యవాదాలు. నాగరాజు గారు నాకు తీసుకొచ్చారు. అందరూ భోజనం చేశారు కదండి, టిఫిన్ చేశారు కదా. శ్రద్ధగా వినాలన్నమాట. తింటే పశువుల విలువ పెరుగుతుందండి. ఆవుకు బాగా మేత పెట్టామనుకోండి, దాని విలువ పెరుగుతుంది. వింటే మనుషుల విలువ పెరుగుతుంది. అందుకే శ్రద్ధగా వినాలి. తెలుగు రాని వాళ్ళు చేతులు లేపండి, పర్వాలేదు. మహారాష్ట్రీయన్ అయినా కూడా తెలుగు అర్థమవుతుంది కదా. భీఢా ఉఠా జాగేగా తేరా ज्योति बट रहा, उत्साह तेरा घट रहा, संघर्ष की वेला है ये, तू एकता का बिगुल बजा, अब एकता का बिगुल बजा। जन जन के तन मन प्राण में, अज्ञानियों की ध्यान में, नवयुग का तू संदेश बर, इस व्यतीत हिंदुस्तान में, इस व्यतीत हिंदुस्तान में, तू बन तू क्रांति का, वरदान दे पर शांति का, तू जग में रहे सम्राट बनकर, हर अंत विश्व शांति का। गुजरात का तू हिंदू देश की संतान है, हर अंत काली रात का, कर अंत काली रात का। उठ जाग भारत जाग रे, आलस्य निद्रा त्याग रे, पुरुषार्थ का बीढ़ा उठा, जागेगा तेरा भाग्य रे, जागेगा तेरा भाग्य रे। धरती मेरी माँ है, धरती मेरी माँ है, धनुर्धारी मेरा पिता है, धर्म से लेना नहीं चाहते हैं, धैर्यम सर्वत्र साधनम कहने वाले हैं। धैर्य मेरा दिल है, दिल की धड़कन मेरे गुरु है, दिल वाले भारत के लोग हैं। धन कमाना नहीं जानते हैं, धन्यवाद देना जानते हैं। धनवान भारत माँ को बनाना चाहते हैं, धन्यवाद आप सबको देना चाहते हैं। हम दरगाह के उपासक नहीं है, हम दुर्गा माता के उपासक है। दीदी और माँ मेरे आदर्श है, दीदी और माँ मेरे आदर्श है। दीदी माँ साध्वी ऋतंबरा मेरे देवता है। द्वारका मेरा घर है, द्वारका मेरा घर है, द्वारकाधीश मेरा आत्मा है। दो भाई को धन्यवाद देना चाहते हैं हम, दो गाय को हर घर में देखना चाहते हैं हम, दो नारी की अपमान सहना नहीं चाहते हैं हम, दो नारा जय जवान जय किसान लेकर आगे बढ़ना चाहते हैं हम। दुकान सेवा की खोल के बैठते हैं हम, दो कान खोल के सबकी बात सुनते हैं हम। दर्पण बन के जीना चाहते हैं हम, దర్పణ్ బన్ కే జీనా చాతే హై హమ్. బడి ఇంపార్టెంట్. మూడోది గుడి ఇంపార్టెంట్ భారతీయులు కాబట్టి మనం ఎక్కడ వెళ్ళినా కూడా కుటుంబ సభ్యులు మనం అందరం ఒక్కరన్న భావనతో అందరం వెళ్దాం. 1835లో అడుక్కునే వాళ్ళు లేరు. ఈ దేశంలో వ్యభిచారం లేదండి, ఈ దేశంలో దొంగతనాలు లేవండి. ఈ దేశంలో ఒకటి ఉంది, ఏముంది అంటే గురు పరంపర ఉంది. గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలు ఏమింటారు, వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు. అందుకే ఈ దేశం చాలా సమృద్ధిగా ఉంది. ఈ దేశాన్ని మళ్ళీ ఆ పూర్వవైభవం చూస్తున్నారంటే ఆ గురువులను గౌరవించుకుందాం. అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లు ఉండేయండి, 7,32,000 గురుకులాలు ఉండేయండి. ఎంతమంది ఇంట్లో ఆవులు ఉన్నాయండి ఇక్కడ ఉన్న వాళ్ళలో? మొబైల్ అందరూ ఉందండి. ఇంట్లో డైనింగ్ సెట్, సోఫా సెట్ అన్ని సెట్ ఉన్నాడంటే, కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంటే ఉపయోగం లేదండి. ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయిందండి. కుటుంబ సభ్యులు దూరం అయిపోతున్నారండి. అనుకోకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాడంటండి. ఆ అమ్మాయి వాళ్ళకి ఈ అబ్బాయికి ఇవ్వడానికి ఇష్టం లేదంటండి. ఈయన సాఫ్ట్వేర్ కుర్రవాడు వెళ్తున్నాడంట, అటు పక్కన బయట ఇంట్లో తాతగారు కూర్చొని ఉన్నారంట. ఆయన అల్లారు ముద్దుగా పెంచారంట. తాతగారు ఆయన అడిగారంటే ఎక్కడికి వెళ్తున్నావు అని. అమ్మాయిని చూడడానికి వెళ్తున్నా అంటే నేను వస్తా అన్న. వద్దు తాతగారు, వాడు వచ్చేటప్పుడు ఒంటరిగా రమ్మన్నారు అని. అబ్బాయిని అయితే ఒరే నేను ఇంత అల్లారు ముద్దుగా పెంచాను, కనీసం ఆ కారు డిక్కీలోనే కూర్చొని వస్తారా అన్నాడంటే. కూర్చొని వెళ్తున్నాడంటే అమ్మాయిని చూశాడంటే తిరిగి వచ్చాడు. సగం వచ్చే వరకు తాతగారు అడిగారు బయటికి వచ్చి, ఒరే అమ్మాయిని చూసావా అని. చూశాను తాతగారు. ఏం జరిగిందంటే యాక్చువల్గా అమ్మాయి వాళ్ళకి ఈయనకి ఇవ్వడానికి ఇష్టం లేదంట. వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుందంట.
ఆ నదిని మొత్తం పాలగా మారుస్తే అమ్మాయిని ఇస్తాము అన్నారంట. ఆ సాఫ్ట్వేర్ కుర్రవాడు అది కుదరని పని కదండి రిటర్న్ వస్తున్నాడు అనమాట. ఆ తాతగారు చెప్పారంట, కారు మళ్ళీ తిప్పవయ్యా, వాళ్ళకి వెళ్ళి చెప్పు ఆ నదిలో ఉన్న నీళ్ళు మొత్తం ఖాళీ చేసి ఇచ్చేమను, అప్పుడు పాలు నింపుతా అని చెప్పు అన్నారంట. మన ఇంట్లో మన తాతలు ఉంటారండి, ముత్తాతలు ఉంటారండి, అమ్మలు ఉంటారండి, అమ్మమ్మలు ఉంటారండి. వాళ్ళు ఏదో పనికిరాని వస్తువులు అనుకోవద్దండి. మనం చనిపోయిన తర్వాత పిండాలు పెట్టే వాళ్ళు భారతీయులం అండి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకి ఇంత అన్నం పెడితే మన జన్మ సార్థకం అవుతుందండి. కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించే వాడి కన్నా, కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడండి. కన్న తల్లికి మించిన దైవం లేదండి. భగవంతుడు ఏ వరం ఇచ్చినా కూడా అది వచ్చి తల్లి దగ్గర ఆగుతుందంట. ఆ తల్లి ఎప్పుడైతే మనసారా దీవిస్తుందో అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది. ఆ తల్లిదండ్రులను గౌరవించుకుందాం. అనుకోకుండా ఒకసారి దేవుడు ఇంటికి వచ్చాడంట. ఏమైనా కావాలి అంటే కోరుకోవన్నారంట. ఆయన అడిగాడంటే, దేవుడా మా ఇంటికే వచ్చావా, పక్కింటికి కూడా వెళ్ళావా అని. మన ప్రాబ్లం అంతా పక్కింటి మీదే ఉంటుందండి. చూపులు ఎప్పుడు అటే ఉంటుంది. కారు కొన్నారా, ఏం కొన్నారు, నగలు కొన్నారు. బంగారం లాంటి జీవితాన్ని ఆ బంగారం వెనకాల పడి పాడు చేసుకోదండి. మొన్న ఒక చోట ప్రవచనానికి వెళ్తున్నానండి, ఎక్కడికి అదోనికి. అక్కడ ఒక గోడ మీద ఒక బంగారు కొట్టాయని రాసి పెట్టాడండి, డబ్బులేమి ఊరికే రావు అని. డబ్బులేమి ఊరికే రావు అని రాశాడండి. డబ్బులు ఊరికే వస్తాయండి, జీవితం ఊరికే రాదండి. మనిషి జన్మ ఊరికే రాదండి, డబ్బులు ఊరికే వస్తాయి. అనన్యా చింతయంతో మామే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు భగవంతుడి మీద. భగవంతుడిని నమ్ముకోండి అన్నారు ఎక్కడైనా. భగవంతుడిని అమ్ముకోండి అని ఎక్కడైనా చెప్పారండి? చెప్పులు ఏసీ రూమ్ లో పెట్టి అమ్ముతున్నాడండి. భగవంతుడిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నామండి. అది కాదండి మన పద్ధతి. కాబట్టి ఆలయానికి రోజు రావాలి, మీతో పాటు మీ పిల్లల్ని తీసుకురావాలి, ఉదయం సాయంత్రం రావాలి. मेरे को भी हिंदी बहुत नहीं आता है, फिर भी मैंने कविता लिखी है हिंदी में. एक कविता सुना है मैंने, और मैंने एक गीत भी खा लिया है, एक तेलुगु गीत गा के, और एक मैंने एक कविता लिखी है. रोज गुरु की सेवा में रहना चाहते हैं हम, रोज गुरु की सेवा में रहना चाहते हैं हम, राजगुरु सुखदेव भगत सिंह जैसे जीना चाहते हैं हम. रोज घर जाना नहीं चाहते हैं हम, रोज घर जाना नहीं चाहते हैं हम, रोजगार सबको देना चाहते हैं हम, रिश्ता किसी से तोड़ना नहीं चाहते हैं हम, रास्ता सबको दिखाना चाहते हैं हम, रोटी सूरज लेके जीना नहीं चाहते हैं हम, रोटी कपड़ा और मकान सबको देना चाहते हैं. रमजान के दिन मोदी जी से मिलना चाहते हैं, रमजान के दिन मोदी जी से मिलना चाहते हैं हम. राम जान है हमारी सबको बोलना चाहते हैं हम. राय अमित शाह जी से लेना चाहते हैं हम, रायगढ़ को पुनर्निर्माण करना चाहते हैं हम. बोलो छत्रपति शिवाजी महाराज की. कुछ डाउट है तो पूछ सकते हैं. शादी करना नहीं चाहते हैं हम, शादी करना नहीं चाहते हैं हम, शहीद होना चाहते हैं हम, शास्त्र पढ़ाना चाहते हैं हम, शास्त्र पढ़ाना चाहते हैं हम, शास्त्री जी जैसे जीना चाहते हैं हम, शस्त्र उठाना नहीं चाहते हैं हम, शत्रु को भगाना चाहते हैं हम, सरहद पार करना चाहते हैं हम, सरहिंद की शान बढ़ाना चाहते हैं हम, सबको साथ लेकर आगे बढ़ना चाहते हैं हम, सबको साथ सबका विकास बोलने वाले मोदी जी से एक बार मिलना चाहते हैं. शिवाई की दर्शन रायगढ़ में करना चाहते हैं हम, शिवाई की दर्शन शिवनेरी में करना चाहते हैं हम, शिवाया मोड़ी बन के सबको बोलना चाहते हैं हम. श्रद्धा भक्ति से भारत माँ की सेवा करना चाहते हैं. श्रद्धांजलि वीर वीरांगनों को देना चाहते हैं हम. शोर मचाना नहीं चाहते हैं हम, शेर जैसे जीना चाहते हैं हम. समझौता किसी से करना नहीं चाहते हैं हम, समझौता एक्सप्रेस को बंद करना चाहते हैं हम. शंका किसी के ऊपर करना नहीं चाहते हैं हम. शंकराचार्य जी की प्रतिमा दल झील में देखना चाहते हैं हम. सोने की चिड़िया वाले भारत में सबको सुख शांति से जीते हुए देखना चाहते हैं हम. सोने की चिड़िया हर भारत की महिला के हाथ में देखना चाहते हैं. भगवान अंदर बैठे हैं. भगवान दो रूप में होते हैं, चर और अचर. अंदर भगवान चलते नहीं हैं, चलने वाले भगवान ही अपने गुरु हैं, गुरुजन हैं. इसलिए वो गुरु परंपरा फिर से मैं भारत में देखना चाहता हूँ. चरितलो निसारमिदे, चरितलो निसारमिदे, भवितलो निभावमिदे, वीरगाद विजयगादलेन्नि उन्नमूलमिदे. तल्ली वंदनम भूतल्ली वंदनम, वंदे मातरम वंदे मातरम. अरविंद विवेकानंद रामकृष्ण दयानंद समर्थुला संदेशम
తల్లి వందనం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం. రామరక్షా స్తోత్రం ఆర్థా విషణ్ణ శిథిలాశ్చ భీత ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్తన నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటుంది. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే అందరూ ఆ భగవంతుడి నామస్మరణ నిరంతరం జపిస్తూ ఉండాలన్నమాట. చేస్తారని ఒక విశ్వాసం. మీరందరూ చాలా శ్రద్ధావంతులు. అనుకోకుండా అమెరికా నుంచి కుర్రవాడు వచ్చాడంటండి. గురుగారు చెప్పారంట, కాశీ తీసుకెళ్ళి శ్రద్ధాభక్తితో స్నానం చేయమని అన్నారంట. కుదుర స్వామి అన్నాడంట. ఎందుకయ్యా అని అడిగారంట. వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నాడంట. వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అన్నాడంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, చెల్లెల పేరు భక్తి అండి, వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారండి, నేను ఒంటరికి వచ్చాను అన్నారు. మన శ్రద్ధాభక్తి అది కాకూడదండి. అందరూ బాగుపడాలి, అందరిలో నేను ఉండాలి అని. ఆ మధ్య నేను మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నాను కార్లో. పక్క కారు వాడు ఇట్లానే అద్దం దింపాడండి. ఆయన నన్ను అడిగాడండి, నా కార్లో మా గురుగారు శ్రీ శ్రీ తిదండి చిన్నజీయ స్వామి ఫోటో ఉంటుందండి. ఆయన నన్ను అడిగాడండి, చిన్నజీయ స్వామి ఆంధ్రానా తెలంగాణ అని అడిగాడండి. నేను ఆయన సూర్యుని చూపించానండి. ఎవరిని చూపించాను? సూర్యుని చూపించానండి. నేను అడిగానండి, సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అని అడిగాను. సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అని వెలిగిస్తుందండి. ఒక వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలుస్తుందా? లేదు. కాబట్టి ఆ గురువులను గౌరవించుకోవాలి. 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం, ఛత్రపతి శివాజీ మహారాజ్ की गाय को कसाई से बचाना है, गाय को कसाई से बचाना है, बच्चों को ईसाई से बचाना है. सब अपने बच्चों को ईसाई को स्कूल में भेजते रहते हैं. सब सोचते हैं कि देश बदले, मगर खुद को बदलना कोई नहीं चाहता है. देख तेरे संसार की हालत क्या हो गया भगवान, कितना बदल गया इंसान. सूरज न बदला, चांद न बदला, बदलना अपने को है. कितने लोग भगवत गीता पढ़ते हैं यहाँ? कितने लोग रोज खाना खाते हैं भाई? सब खाते हैं, वाह शाबाश. मगर सब भगवत गीता भी पढ़ना चाहिए. जीवन अगर बदलना चाहते हैं, जीवन में कुछ कमाना चाहते हैं, तो सबको भगवत गीता पढ़ना है. हम लोग आत्मस्वरूप है. जवानी पूरा महात्माओं के साथ संबंध रखना है, बुढ़ापा परमात्मा के साथ संबंध रखना है. ये संबंध ही शाश्वत संबंध है. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి. చీమ ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి. ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట. మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడినండి. తల్లి భారత మాత కోసం బతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? పూరి. పూరి జగన్నాథ్ అంటారు కదా. పిల్లవాడు పూరి ఏం రాశాడంటండి. వెనక వాడికి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట, నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ నెత్తికోకుంటుందంట, ఎన్ని మార్కులు వేయాలి అని. టీచర్ అనుకున్నదంటండి, పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే ఇద్దరికి 100 మార్కులు వేసేసింది. భగవంతుడు ఎక్కడున్నాడండి? భగవంతుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. భగవంతుడు లేని చోటు లేదనమాట. కానీ మనలో ఉన్నాడని తెలుసుకోవడానికే మనిషి జన్మ. మీరందరూ చాలా శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటారండి. పూజ చేస్తే ఏం లాభం చెప్పండి ఎవరైనా? పూజ చేస్తే క్యా ఫాయిదా? పూజ కర్నేసే క్యా ఫాయిదా? పూజ చేస్తే ఏం లాభం అండి? అందరికి నోరుందా? మాట్లాడుకుందాం. నాకు పెద్దగా ఏం తెలియదు, ఏదో మీ దగ్గర నేర్చుకుందామని వచ్చాను. పూజ చేస్తే ఏం లాభం తెలిసింది చెప్పండి. మనశ్శాంతి. మనశ్శాంతి, అందరికి మనశ్శాంతి. పూజ చేస్తే లాభం లేదంటండి. పూజ చేస్తే అన్ని నష్టాలండి.